బాబు రెడీ బ్యాగ్ స్టార్ట్ టెన్షన్ పడుతున్నావు నువ్వు. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఎంత మూర్ఖత్వం అంటే కొందరికి. వచ్చేసాడు రాడు. దేవుడు నాకు ఈ కష్టాలు ఇస్తుంది మీ కష్టాలు తెలుసుకోవడానికి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. దేవుడు నాకు ఈ కష్టాలు ఇస్తుంది మీ కష్టాలు తెలుసుకోవడానికి. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్ అంటే 18 సంవత్సరాలు ఇండిగో ఎయిర్లైన్స్ నడుపుతుంది. అంటే ఎన్ని లక్షల మందిని ఇలాగా మోసం చేశారు. ఏమో సార్ నాకు కనబడదు. ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మేము లక్షలు ఖర్చు పెట్టాం, అది పోయినట్టే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ తర్వాత విషయం క్లెయిమ్ చేస్తాం, వాళ్ళు సూట్ చేస్తాం, గెలుస్తాం. తగ్గేదేలా. ఎందుకు ఇంతవరకు ఎన్ని లక్షల కోట్ల మంది సఫర్ అయ్యారు తెలీదమ్మా. పాస్పోర్ట్ ఉంది, గ్రీన్ కార్డు ఉంది, టర్కీ వీసా ఉంది, గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ ఉంది, రౌండ్ ట్రిప్ టికెట్ ఉన్నాయి. నన్ను ఎందుకు ఆపారు నిన్న? వాళ్ళకి తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను యుద్ధాలు ఆపడానికి. మీకు చెప్తాను ఇప్పుడు. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా చెప్పమ్మా. పాకిస్తాన్ లీడర్స్ తో మాట్లాడుతున్నా, ఇండియన్ లీడర్స్ తో మాట్లాడుతున్నా, ముఖ్యంగా అమెరికన్ లీడర్స్ తో మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ లీడర్స్ తో మాట్లాడుతున్నా, ఇండియన్ లీడర్స్ తో మాట్లాడుతున్నా, ముఖ్యంగా అమెరికన్ లీడర్స్ తో మాట్లాడుతున్నాను. చెప్తాడు వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? సోదా టర్కీస్ లీడర్స్ ఎందుకు? టర్కీయే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ని పోస్ట్ చేసి టర్కీయే ఆ మిసైల్స్ ఇచ్చి మన దేశం మీద ప్రయోగిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇది తప్పు. టెర్రరిజం అన్నది తప్పు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు అని నిన్న పెద్ద మీటింగ్ అవుతుందని వాళ్ళకి తెలుసు. 2 గంటలకి నేను పాకిస్తాన్ వెళ్ళిపోతానని తెలుసు వాళ్ళకి, టర్కీ నుండి. ఎందుకంటే టర్కీ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ కదా, ఫ్రెండ్స్. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. టర్కీ ప్రెసిడెంట్ ద్వారా నేను పాకిస్తాన్ ప్రెసిడెంట్కి వెళ్ళిపోతానని ఆపి, అంటే ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఈ యుద్ధ వీరులకి అక్కడ ట్రంప్ అవ్వచ్చు. ఎందుకు యుద్ధం ఆపడం వాళ్ళకి ఇష్టం లేదు చెప్పండి. ఇప్పుడైనా అర్థమైందా మీకు? అంటే నేనంటే ఇంత భయం ఎందుకు ఈ ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకి? అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఈ దొంగలకి, కచ్చి దొంగలకి. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మరి అదే పాస్పోర్ట్, అదే గ్రీన్ కార్డు, అదే వీసా, అది మరి ఇప్పుడు నన్ను ఎలా పంపిస్తున్నారు? ఏంటి మమ్మీ ఎవడీడు? డాక్యుమెంట్స్ లేవాట. బుద్ధి బుర్రలేని గాడిదిల్లారా. అసలు అవి లేనిది నీకు. ఇక్కడికి వెళ్తాను ఎందుకంటే నేను అమెరికన్ రెసిడెంట్, నా కొడుకు ఇండియా అమెరికన్ సిటిజన్. అది నాకెందుకు చెప్తున్నారు? ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది, వదిలేదే లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వారు అదే అడుగుతున్నారు లీడర్స్ అందరూ. మీరేంటి అమెరికాను వదిలేశారు, ప్రపంచాన్ని వదిలేశారు, యుద్ధాలు ఆపడం మానేశారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? రష్యా యుక్రెయిన్ వెళ్ళట్లేదు, ఇప్పుడు పాకిస్తాన్ అయినా వెళ్తారా? ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం అయినా, ఎక్కడ ఎర్త్క్వేక్ అయినా నేనే ఉండేవాడిని. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. అలాంటిది మన దేశంలో ఎందుకు ఉంటున్నాను? మన దేశాన్ని బాగు చేయాలంటే మన రాష్ట్రాలని బాగు చేసుకోవాలి. మన రాష్ట్రాలు బాగు చేస్తే దేశం బాగుపడుతుంది, మన దేశం ద్వారా ప్రపంచం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. ఇండియా ఈస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఆల్ ఇట్స్ పొటెన్షియాలిటీ. తెలుగులో ఏడు, ఇంగ్లీష్ రాదా?
వచ్చు అయినా తెలుగులేడు. అయినా తెలుగులోనా? ఇది జరుగుతుంది యుద్ధమే. ఏదో ఒక విధంగా వాళ్ళు యుద్ధం చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అందుకనే ఆ యుద్ధాన్ని ఆపడానికే నేను పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నాను. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? ఇండియన్ లీడర్స్తో చర్చలు ఎందుకంటే రెండు దేశాల నాయకులు ఆ కాలం నుండి బెనర్జీ భుట్టో సమయం నుండి భుట్టో ఫాదర్ నాకు అందరూ పరిచయం. నేను పాకిస్తాన్ వెళ్ళడం మీరు చూశారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అక్కడ ప్రెసిడెంట్లు నన్ను ఎంత గౌరవిస్తారో చూశారు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితారు కర్మ. ఈ యుద్ధాలు అన్నది మనం ఆపాలి. ఆ ఆపే శక్తి దేవుని కృపలో నా ఒక్కడికి మాత్రం ఉంది. మా చర్చ నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మా చర్చలు సఫలం అవ్వాలని మీరు ప్రేయర్ చేయండి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అదే ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరారు? ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు? ఏమో సార్ నాకు కనబడదు. దీనికి మద్దతు ఎవరు ఇస్తున్నారు? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ఏమన్నారు? ఇవన్నీ సిఐఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే సరిపోదు. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మోదీ గవర్నమెంట్, మన భారతదేశ గవర్నమెంట్ కి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఏమైందిరా? ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిన్నట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. శాంతి కొరకే నా ప్రయత్నం అంతా. శాంతి కొరకే నేను వెళ్ళాను. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. శాంతి చర్చలే నేను జరిపించాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఎవరు ఈ యుద్ధాన్ని ఆపగలరో దేవుని కృపల పైన దేవుడి కృప, ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను. ఎవరికి ఉపయోగం? అఫీషియల్ గా వారు కూడా మీలాంటి నాయకులు వస్తేనే మంచిది, రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇండియా బాగుపడాలి అంటే ఇండియా చైనా మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా ఉండాలంటే చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. కేవలం కేఏ పాల్ ఒక ప్రూవెన్ శాంతి దూతే రావాలని జనాలు కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు, అంత సీన్ ఉందండి. ప్రపంచ ప్రెసిడెంట్లు కోరుకుంటున్నారు, సెనేటర్లు, కాంగ్రెస్ మెన్లు కోరుకుంటున్నారు, మన ప్రజలు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకుంటే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. చాలు, ఈచ్ వన్ రీచ్ 100 అని. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? చాలా విచారం. మీరు చూసారో లేదో నా వీడియో, నేను అమెరికాలో నుంచి ఆ వీడియో చేసి పంపించా. ఎందుకు అడుగుతుంటాడికా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? ఇదేంటైతే అరే నీ అబ్బా. ఇప్పుడు మీ మెయిన్ టార్గెట్ ఏంటి అసలు? ఇప్పుడు ఎందుకంటే దేశ రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఇటు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతున్నారు, రెండు తెలుగు రాష్ట్రాలు. ఇందాకనేమో పాలన ప్రధాని కావాలని చెప్పని మాట్లాడుతున్నారు. పిచ్చండి ఇది. చూసావా, మీరు చూడండి, దేశాన్ని బాగు చేయాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలా. వచ్చిండా సైంటిస్టు? పాలన మారాలి. నేను క్లియర్ గా మాట్లాడుతుంది ఒకటే, పాలన రావాలి, పాలన మారాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. నేను తప్ప ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. మరో 10 సంవత్సరాల తర్వాత మీరు చూసుకోండి. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఫోకస్ అంతా దేశ రాజకీయాల మీద పెడతారా రాబోయే రోజుల్లో? దేశ రాజకీయం, రాష్ట్ర రాజకీయాలు ఇంటర్నల్ లింక్డ్. నా కొడుకులందరూ నాకే తగులుతారు. నేను ఎప్పటి నుంచో దేశ రాజకీయాల్లో ఉన్నాను. రెగ్యులర్ గా ఢిల్లీలో నెలకు 1 వీక్ ఉంటున్నాను. మీరు ప్రెస్ మీట్ల ద్వారా చూస్తున్నారు, మీటింగ్ల ద్వారా చూస్తున్నారు. దేశాన్ని కాపాడమే మన బాధ్యత. ఎలా కాపాడుతాం అన్నది ఒక ప్లాన్ ఉంది. విన్నావా?
అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా. నిన్న అంతవరకు ఎందుకు వాషింగ్టన్ DC ఫ్లైట్ ఎక్కుతుంటే 38 మంది తెలుగు పాసెంజర్స్, IT ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. సార్ మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు, మా ఊరు రండి అని వర్జీనియా నుంచి, మేరీల్యాండ్ నుంచి వాళ్ళు పిలుస్తున్నారు. నేను మాట్లాడుతుంది అమరావతి ఎలా సర్వనాశనం అయిపోయిందని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను అన్నది అప్పు చేసి క్యాపిటల్ వద్దు మనకి. అప్పు ఇప్పుడు పరిస్థితుల్లో మరి 12 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఒక రాజధాని కూడా అవసరం కాబట్టి ఎట్లా తీసుకొచ్చి కట్టాలి? దీనికి మీరు ఏమంటారు సార్? అది నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే. ఎలా రాజధాని కట్టాలంటే గుజరాత్ ఎలా కడుతున్నారు అలాగే. నమస్కారం, ఇష్టం వచ్చినట్టు చేసుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.